నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండి, కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి 15 నుండి 31 వరకు పక్షమాస గోచార ఫలితాలు ధనుసు రాశి వారికి ఇందులో చెప్పుకుందాము. ఇది షార్ట్ వీడియో కాకుండా లాంగ్ వీడియోను కాకుండా మధ్యస్థంగా ఉంది కాబట్టి కొద్దిపాటి లాంగ్ వీడియోనే అని చెప్పచ్చు. అయితే ఈ ధనుసు రాశి వారికి అధిపతి గురువు మిథున రాశిలో ఎట్ ప్రజెంట్ సంచారం చేస్తున్నాడు. అయితే ఈ మిథున రాశి వారికి ఈ కాలంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి ఉన్నప్పటికీ ఆరోగ్యం మరియు ప్రయాణాల విషయాలలో జాగ్రత్త వహించడం తప్పనిసరి అనే గోచారం సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక మార్చి ద్వితీయార్థంలో మానసిక ఒత్తిడి మరియు అలసట ఎక్కువగా ఉండవచ్చు అనేది సూచిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు, వెన్ను నొప్పి, కాలేయానికి సంబంధించిన లివర్ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే సూచిస్తున్నాయి. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో అవసరం ఈ ధనుసు రాశి వారికి ఈ కాలంలో. ఇక ఈ కాలంలో గ్రహాల సంచారాల వల్ల ప్రయాణాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తొందరపాటు ఉండవచ్చు అనేది తొందరపాటుకి దోహదం కనిపిస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. అజాగ్రత్త వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి వేగాన్ని నియంత్రించుకుని జాగ్రత్తగా ఈ ప్రమాద సూచనని గమనింపులో ఉంచుకుని ప్రయాణాలు చేయండి సురక్షితంగా. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుండి మంచి గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు కోరుకున్న రంగంలో మంచి అవకాశాలు లేదా విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ఉద్యోగస్తులకి మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే కనుక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకైతే ఇది చాలా అనుకూలమైన సమయంగా గోచరిస్తుంది. ఇక ప్రాథమిక విద్యలో ఉన్నవారైతే కనుక కొంత ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. కానీ గురువుల మార్గదర్శకత్వంతో రాణిస్తారు అనేది. కాబట్టి వారి సలహా సంప్రదింపులు, మీ ఉపాధ్యాయులని, ప్రాథమిక విద్యార్థులు వారి టీచర్స్ని అడిగి వారికి ఉన్న డౌట్స్ని తీర్చుకుంటే మంచిగా విద్యలో రాణిస్తారు ఇంకా అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారస్తులకి ఇది లాభదాయకమైన కాలమనే చెప్పచ్చు. నూతన పెట్టుబడులు పెట్టడానికి, కొత్తవి వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ రెండింటికి కూడా అనుకూలంగా ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి ఎక్కువగా. అయితే కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది. పాత బాకీలు లేదా ఆర్థిక ఇబ్బందుల నుండి అయితే కొద్దిపాటి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి సారించడం చాలా మంచిది ఈ ధనురాశి వారికి. రిస్క్తో కూడిన పెట్టుబడులకి, ఇన్వెస్ట్మెంట్లకి ఈ సమయంలో దూరంగా ఉండండి. ఈ 15 రోజులు కూడా అంత అనుకూలంగా లేదు, మార్చి 31 వరకు కూడా. ఇక కుటుంబ సభ్యులతో మరియు జీవిత భాగస్వామితో సంబంధాలు అయితే బాగానే కొనసాగుతాయి. అయితే తోబుట్టువులతో, సిబ్లింగ్స్తో లేదా బంధువులతో ఆస్తి వివాదాలు లేదా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు అయితే గోచారంలో ఉన్నాయి. కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడేటప్పుడు అనేది సూచించడం జరుగుతుంది ధనురాశి వారికి. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక వృత్తిరీత్యా లేదా వ్యక్తిగత కారణాలతో దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఏ విధంగా అయినా సరే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీ వస్తువుల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది మాత్రం చాలా గమనింపులో ఉంచుకోవాల్సిన విషయం. ఇది ఈ విధమైన మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ధనురాశి వారికి. మిశ్రమ ఫలితాలు కూడా అదమంగా
మధ్యమంగా కంటే సగం కంటే కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. పరిహారాలు అయితే సాధారణ పరిహారాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత మరియు పనుల్లో విజయాలు లభిస్తాయి అనేది సూచించటం. వ్యాపార మరియు ఆరోగ్య సమస్యల నివారణకు క్రమం తప్పకుండా వేప మొక్కకు నీరు పోయడం చాలా శ్రేయస్కరం. ఇక శని ప్రభావం తగ్గటానికి శనివారం నాడు పేదలకు సహాయం చేయడం లేదా శివారాధన చేయడం చాలా మంచిది అనేది సూచించటం. ఈ విధమైన సర్వసాధారణ పరిహారాలను ఆచరిస్తూ ప్రతికూలతలను తగ్గించుకుంటూ ముందుకు సాగుతారని ఆశిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకు మరొక నలుగురికి ఈ వీడియో చేరుకునే అవకాశాన్ని కల్పించండి. ధన్యవాదములు.